భక్తులు మత గ్రంథములను పారాయణం చేయుటకు సాయి చేతికిచ్చి, సాయి పవిత్రం చేసిన తరువాత వానిని పుచ్చుకొని పారాయణ చేసేటివారు. అట్టి గ్రంథములు పారాయణ చేయునప్పుడు బాబాను వారి చెంత ఉన్నట్టుగా భావించెదరు. ఒకరోజు కాకా మహాజని ఏకనాథ భాగవతమును తీసుకుని షిరిడీ వచ్చెను. శ్యామ ఈ పుస్తకము చదువుటకు తీసుకుని మసీదుకు పోయిను. అచట సాయి దానిని తీసుకుని కొన్ని పేజీలను త్రిప్పి శ్యామకిచ్చి, దానిని నీ వద్ద ఉంచుకునుము అని ఆజ్ఞ ఇచ్చెను. అది తనకది కాదని, ఆ పుస్తకము కాకా మహాజనేదని చదివిన తర్వాత అతనికి ఇచ్చివేయవలెనని శ్యామ బాబావారికి తెలిపెను. కానీ దానిని నీకు ఇచ్చి తిని, దానిని జాగ్రత్తగా నీ వద్ద నుంచుము, అది నీకు బాగా పనికి వచ్చును అనిరి. ఈ విధముగా బాబావారు శ్యామ వద్ద చాలా గ్రంథములు నుంచిరి. కొన్ని రోజుల తరువాత కాకా మహాజని తిరిగి భాగవతము తెచ్చి సాయికిచ్చెను. సాయి దానిని తాకి ప్రసాదముగా మహాజనికే ఇచ్చి భద్రపరచుమనెను. అది అతనిది మేలు చేయునని అనిరి. కాకా సాష్టాంగ నమస్కారం చేసి దానిని స్వీకరించెను. శ్యామ రామదాసి తగువు బాబా తీర్చిన విధము. బాబాకు ప్రియమైన భక్తులలో శ్యామ ఒకరు. బాబా శ్యామకు మేలు చేయగోరి విష్ణు సహస్రనామమును ప్రసాదముగా నిచ్చెను. ఆ విషయము ఈ విధముగానున్నది. ఒకప్పుడు రామదాసు భక్తుడు రామదాసి అను నతడు షిరిడీకి వచ్చి చేరెను. చాలా కాలం అక్కడే నుండెను. అతడు ప్రతిదినము ఉదయమే లేచి స్నానము గావించి పట్టుబట్టలు ధరించి విభూతి పూసుకొని విష్ణు సహస్రనామమును ఆధ్యాత్మ రామాయణమును శ్రద్ధతో పారాయణ చేసేటివాడు. అతడు ఈ గ్రంథములను అనేక మార్లు పారాయణ చేసెను. కొన్ని రోజులు గడిచిన పిదప సాయి శ్యామతో విష్ణు సహస్రనామము చే సంకల్పము కలిగినది. అందుచే ఒకనాడు సాయి రామదాసిని పిలిచి, సాయి ఇట్లనెను, నాకు కడుపు నొప్పిగా ఉన్నది, సోనాముకి తీసుకొనిది నొప్పి తగ్గదని, కనుక బజారుకు పోయి ఆ మందును తీసుకురమ్మని రామదాసితో చెప్పెను. బాబా చెప్పిన వెంటనే రామదాసి పారాయణ ఆపి బజారుకు పోయెను. అతను వెళ్ళగానే బాబా గద్దె దిగి వచ్చి రామదాసి పారాయణ చేయు స్థలమునకు వచ్చి విష్ణు సహస్రనామ పుస్తకము తీసుకుని బాబా తిరిగి గద్దెపైకి ఎక్కి కూర్చునేను. బాబా శ్యామతో, ఓ శ్యామ, ఈ గ్రంథము చాలా పవిత్రమైనది, ఫలప్రదమైనది, కనుక దీనిని నీకు బహుకరించుచున్నాము. నీవు దీనిని చదువుము. ఒకప్పుడు నేను చాలా బాధపడితిని. నా హృదయము ఎంతో వేదన చెందెను. నా జీవితం అపాయంలో పడెను. అట్టి పరిస్థితి యందు ఈ పుస్తకమును నా హృదయమునకు హత్తుకుంటిని. అది నాకు చాలా గొప్ప మేలు చేసినది. అల్లాయే స్వయముగా వచ్చి బాగు చేసినని తలచితిని. దీనిని ఓపికగా చదువుము. ఒక రోజుకొక నామము చదివినా చాలును అని పలికెను. బాబా శ్యామతో ఇంత చెప్పిన తరువాత శ్యామ తనకు ఆ పుస్తకము వద్దనెను. ఎందుచేతనంటే ఆ పుస్తకము రామదాసిది. పైగా అతడు మొండివాడు, కోపిష్టి, పిచ్చివాడు. అతను దాని గురించి నాతో దెబ్బలాడుటకు వచ్చువాడు. పైగా అది దేవనాగరి అక్షరములో వ్రాసి ఉండుట శ్యామకి చదువుట రాదని బాబాకి చెప్పాను. శ్యామ రామదాసికి తనకు బాబా ఈ పుస్తకము ద్వారా కయ్యము కలుగ చేస్తున్నారని తలచాడు. కానీ బాబా తనకు మేలు చేయుట కొరకేనని భావించలేకపోయాడు శ్యామ. బాబా ఎలాగైనా సరే ఈ విష్ణు సహస్రనామ మాల శ్యామ మెడలో వేయాలని నిశ్చయించెను. అతడెంతటి అనాగరికుడైనప్పటికీ బాబాగారికి ముఖ్యుడు. అందుకని అతనిని బాబా ప్రాపంచిక విషయముల నుండి కాపాడవలెనని తలచెను. చాలా కాలం క్రిందట ఏకనాథ మహారాజు గురువు ఒక బీద బ్రాహ్మణునిచి బలవంతముగా ఈ విష్ణు సహస్రనామమును చేయించి రక్షించెను. బాబా ఎలాగైతేనేమి శ్యామకు దానిని ఇచ్చెను. ఇంతలో రామదాసి సోనాముకి తెచ్చి ఇచ్చెను. అన్నా చించనీకర్ నారదుని వలె జరిగినంతయు రామదాసికి చెప్పెను. వెంటనే రామదాసి కోపము తెచ్చుకొని శ్యామను తిట్టనారంభించెను. నన్ను శ్యామయే ఈ పుస్తకం దొంగిలించుటకు బాబాతో చెప్పి సోనాముకి గుర్తించి ఎత్తువేసి నన్ను బజారుకు పంపచూపాడు. శ్యామ ఆ పుస్తకం ఈయనిచో తల పగలగొట్టుకొనిదనని రామదాసి
అప్పుడు బాబా రామదాసుని పిలిచి ప్రేమతో, ఓ రామదాసి, శ్యామ మనవాడు కాడా? ఎందుకు చిరాకు పడతావు? అనవసరంగా అతని నేల తిట్టుచున్నావు. నెమ్మదిగా ప్రేమతో మాట్లాడలేవా? ఈ పవిత్ర గ్రంథమును ఎన్నోసార్లు పారాయణ చేసిన గాని నీ మనసు పవిత్రం కాలేదు. నిజమైన రామదాసివైతే మమత మరిచి సమతాభావము ఎక్కువ ఉండవలేను. వెళ్ళు, నీ స్థలంలో కూర్చునుము అని బాబావారు రామదాసికి తెలియచేసిరి. మరలా ధనమిచ్చిన ఇట్లు పుస్తకములు ఎన్నయో వచ్చును, కానీ మనుషులు రారు. బాగా ఆలోచించుమనెను. శ్యామకు దానికి ఎట్టి సంబంధము లేదు. నేనే అది తీసి ఇచ్చి తిని. నీకు అది కంఠోపాఠమే కదా, కనుక అది శ్యామకిచ్చి మేలు చేయ తలచి తిని. అందుచే దానిని అతనికిచ్చి తిని. రామదాసి సాయి పలుకులకు శాంతిని పొంది ఇట్లు మనసులో అనుకునేను, బాబా మాటలెంత మధురముగా ఉన్నవి, అమృతతుల్యమై కోమలముగా ఉన్నవి. సాయి ప్రభావం విచిత్రమైనది, బాబా ప్రభావం విచిత్రమైనది. బాబా విష్ణు సహస్రనామమునకు బదులు రామదాసుకి పంచరత్న గీత శ్యామ వద్ద తీసుకుని ఇచ్చిదనెను. ఈ విధముగా బాబా ఆ తగవును తీర్చిరి. ఈ గ్రంథము శ్యామ చదివి గొప్ప అనుభవం గడివించెను. అతను బూటీ అల్లుడకు జీజీ నార్కేకు కూడా బోధించెను. నార్కే పూనా ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపాల్గా ఉండెను. ఓం శ్రీ సాయినాథాయ నమః.